సభని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ శుభ తరుణంలో మేడం గారిని గౌరవించుకోవడం మన అందరి యొక్క మరి ఈ సందర్భంగా వారిని హృదయ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఎస్ఎస్పీ గారు సూర్యచంద్రరావు గారు కూడా ఇది వాస్తవం అండి. చాలా మంది జీరో ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పినప్పటికీ కూడా కాదు, ఇది ఈక్వేషన్స్ మారుతాయని మేము అనుకున్నాం. కానీ ఈ జిల్లాలో మేడం గారి కింద పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేడం గారిని మెచ్చుకోలేదు. ఎందుకంటే మనం ఈ జిల్లా స్థాయి అధికారి నుంచి, ఇంటెలిజెన్స్ స్థాయి అధికారి నుంచి, ఇంకా పై అధికారుల నుంచి మనకు వచ్చేటువంటి ప్రెజెన్స్ ఇక్కడ ఏదైతే జరిగిపోతుందో, మీరు ఈ కంపెనీస్ అది ఆవిడకి వచ్చి మేడం గారికి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తతో తీసుకోవడమే కాదు, చాలా చక్కగా మనందరినీ కూడా ఎవరికి కూడా మన ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ సందర్భంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా మనం ఎలక్షన్ జరిపించాం. ఆ గొప్పదని మన మేడం చాలా మంచి గొప్ప సౌహృదమైనటువంటి మానవ చేసేటువంటి ఒక గొప్ప గర్వతోటి, అలాగే మేడం గారి దగ్గర మరలా సార్ నమస్కారం. సార్ చెప్పింది 100% కరెక్ట్. మేడం గారు నేను 2 ఎలక్షన్ చేశాను సార్, 2009, 2014. ఎలక్షన్ తర్వాత కూడా నేను అట్లా కంటిన్యూ అయ్యాను సార్. ఈ ఎలక్షన్స్ మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను సార్. ఎలక్షన్ ముందు నా పోస్టింగ్ సార్, ఈ ఎలక్షన్ టెన్యూర్ కావచ్చు, రిజల్ట్ తర్వాత కావచ్చు, నిజంగా మేడం గారు లేకపోతే సార్ ఈరోజు నేను కానీ మా ఎస్ఐలు కానీ ఇలా మాట్లాడడానికి ఉండేవాళ్ళం కాదు సార్. చాలా ప్రజర్స్, చాలా పరిస్థితుల్లో, లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో మేడం గారు మంచి గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ అసలు మంచి ఎంత ప్రెజర్ ఉన్నా మేడం గారికి అసలు మా వల్ల చాలా ఇంకా ప్రెజర్ వచ్చింది సార్. మా ఉద్యోగ ఈ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మా సర్కిల్ వాళ్ళు కావచ్చు, బాగా అంత ప్రెజర్ ఉన్నా కానీ మేడం గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాకు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చేయి కొద్దిగా ఫ్రీగా ఉద్యోగం చేయడానికి అవకాశం వచ్చింది సార్. ఒక తల్లిలాగా మేడం గారు, ఒక అక్కలాగా మాకు కాపాడారు సార్. అది మేము మర్చిపోయాం సార్. ఈ ఎలక్షన్స్ నా జీవితంలో మర్చిపోలేను సార్. గొప్ప అనుభవాలు వచ్చినాయి సార్ దీంట్లో. అసలు పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందో, అసలు ఎలా ఉన్నానో ఇవన్నీ అసలు బాగా పూర్తి జ్ఞానాన్ని నేను పొందుతున్నాను సార్. ఇక్కడ ఈ సర్కిల్లో నేను ఎప్పుడో 2014-15 తర్వాత లాండ్ ఆర్డర్ లేను సార్. సిఐడిలో అలాగా ప్రమోషన్ నుంచి ఒక 5 years ఇన్స్పెక్టర్గా చేశాను, పాలకులు చేశాను సార్. కానీ ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఒక ఇన్స్పెక్టర్గా ఎలక్షన్ టైంలో ఒక మంచి అనుభవాన్ని పొందుకున్నాను సార్. మంచి మేడం గారి దగ్గర నేను వర్క్ చేశాను సార్. సార్ మేడం గారు నాకు 2007లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు మేడం గారిని నేను చూశాను సార్. మా అక్క, సొంత అక్క గ్రూప్ 1 రాశారు సార్ మేడం గారితో పాటు. మా అక్క మిస్ అయ్యారు సార్. మేడం గారు చూసినప్పుడు మా అక్క అలాగే కనబడేవారు సార్. మా అక్క కూడా ఆ రోజు గ్రూప్ 1 కొట్టుంటే మేడం గారిలాగా ఉండేవారు అనిపించేవారు సార్. ఉన్న 26 మంది ఆ అప్పలో ఎంత
తగ్గి ఉండి నేర్చుకుంటే మనం ఎంత సక్సెస్ అవుతామనే దానికి ఆల్మోస్ట్ ఈ 15 ఇయర్స్ సర్వీస్ వెనక్కి వెళ్ళి చూస్తే మేము మేడం గారిని 15 ఇయర్స్ నుంచి గమనిస్తున్నాం. మేడం మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని చెప్పి బుక్స్ పట్టుకుని సీనియర్ ఆఫీసర్స్ మెస్ దగ్గరికి వచ్చి సుబ్బారాయుడు సార్ని అందరినీ దామోదర్ సార్ని అందరి దగ్గరికి వస్తూ ఉండేవాడు మేడం. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు మేడం గారి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కృష్ణా జిల్లా నుంచి ఎలక్షన్ టైంలో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రావాలి, ఎక్కడ ప్లేస్మెంట్ దొరుకుతుందా అని చెప్పి చాలామంది ఆఫీసర్స్ దగ్గరికి పరిగెట్టుకుని పొలిటీషియన్స్ దగ్గర పరిగెట్టుకుని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మేడం గారి దగ్గరికి జస్ట్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మేడం గారిని కలిసాను. ఫస్ట్ ఒక రిక్వెషన్ రాయండి అన్నారు, రిక్వెషన్ రాసి ఇచ్చారు. రవి ఎక్కడ చేశారు మీరు ఇంతకు ముందు అని చెప్పి ఒకే మాట అడిగారు. తర్వాత వచ్చాను, బయటకు వచ్చాను. మురళీకృష్ణ ఎన్ మురళీకృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఇన్సిడెంట్ మర్చిపోలేదు. ఫస్ట్ ఇది వచ్చిన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్. తర్వాత సోదరు చెప్పారు ప్రెజర్ పాయింట్ అని. తెలియని ప్రెజర్ పాయింట్ 300 జిల్లాలోని బాగా నడిపించారు. ఎస్పెషల్లీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మేడం గారికి ఆన్ స్పాట్స్ కృతజ్ఞత మాకందరికీ కూడా చాలా మంచి నేర్చుకునే ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇదే అభిప్రాయం ఉంటారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పట్టిమ ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క జిల్లా పౌరులు కానీ జిల్లా ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా మరవలేనిది. అలాంటి ఆఫీసర్ గారు దగ్గర చేయడం చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. నన్ను కూడా చాలా గైడ్ చేశారు. నన్ను కూడా జంగారెడ్డి చేయడం అక్కడ ఒక విధంగా ఒక కలుషితమైన జంగారెడ్డిలో వారు గైడ్ చేసి ఎంతో ఓపికతో నన్ను జాగ్రత్తగా అక్కడ యాడ్ చేయించి చక్కని మార్గంలో పెట్టి అక్కడ మా యొక్క చిత్రపూడి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధమైన ఆటంకం కలగకుండా, ఏ విధమైన గొడవ జరగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఈ యొక్క వారి యొక్క కనుసరణలో వారి యొక్క గైడెన్స్ వల్ల ఈ యొక్క ప్రజాశాంతికి భంగం కలగకుండా, ఏ విధమైన లోటుపాటు లేకుండా ఎలక్షన్స్ ని నిర్వర్తించమంటే అంతా మా ఎస్పీ గారి యొక్క ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏదైనా సరే వారు గైడ్ చేస్తారు. ముందుగా ఏదైనా సరే గైడ్ చేస్తారు. ఏ ఆఫీసర్ కూడా టార్గెట్ చేయకుండా వారి చక్కని అది అంటే ఆవిడ నైతికమైనటువంటి ఎక్కడ వరకు అనుకున్నారు మీరు? అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ దగ్గరికి వెళ్తుంది. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ దగ్గర మళ్ళీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ ఎన్జీఓ భాస్కర్ అయినా సరే దాంట్లో తప్పు లేదు కాబట్టి నేను యాక్షన్ తీసుకుని ఆ డోర్ అంతా లోపల వచ్చేసారు. ఎంత విచిత్రం అంటే నేను వచ్చిన కొత్తలో ప్రెస్ మీట్ లో కూడా సిగ్నల్స్ కూర్చునేవారు. ఆయన ఈ నీతికి ఎలా చేస్తారంటే అంటే వాడికి భయపడి మళ్ళీ ఏమైనా పిటిషన్ పెడతారు. అన్నీ కూడా పని చేసినటువంటి ఘనత మన మేడం గారు. వెరీ గ్రేట్ మేడం. ఇప్పుడు మన వేదిక గౌరవనీయులు శ్రీ ఎస్పీ మేడం గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, ఉన్నతాధికారులకు ఈ పాడ్కాస్ట్ పెట్టినప్పుడు మేడం గారు నామినేషన్ అప్పటి నుంచి కూడా జేసీ గారు బాగా కష్టపడ్డారు. ఎలక్షన్ డేని మాత్రం సర్ప్రైజ్ ఏంటంటే మీకంటే అంటే కొంతమంది అబద్ధాలు చెప్తారు. సర్వీస్ లో చాలా మంది చూస్తాను. సపోజ్ ఎక్కడో గొడవ జరుగుతున్నారు విలేజ్లో, ఎక్కడున్నా వాళ్ళు అడిగితే వాడు ఇమీడియట్ గా ఏం చెప్తారు. అలా ఏం లేక 1 minute లో రీచ్ అయ్యేటువంటి ఘనత నిజంగా లక్ష్మణ డిఎస్పీ గారు కూడా అలాగే కష్టపడి తిరిగారు. ఆ రోజు సీఏ గారు అంటే వీళ్ళ ఫాదర్ మామగారు డిఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్, అలాగే జేసీ మేడం గారికి, సభకు అధ్యక్షులైనటువంటి మన కృష్ణశ్రీ సార్, మన ఎడ్మిన్ సార్, నా తోటి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మేడం గారితో దాదాపు 11 నెలలు ప్రయాణం జరిగింది. నేను మేడం గారు చెప్పాలంటే ఆవిడ ఇప్పుడు మనం వెళ్ళిపోవడం అనేది మనందరికి అది మనం తర్వాత అది ఫోన్ చేయలేదు అనుకోండి, మళ్ళీ మేడం గారు ఫోన్ చేసి ఉంటారు. ఏంటి కదా అంటే అంత అంటే నిజంగా మేడం గారు ఎంత ఏమన్నా కానీ
మీరు నిజంగా అదృష్టవంతులు. లాంటి ఆర్డర్ కూడా నేను ఎందుకంటే గొడవ ఉన్న చాలాసార్లు చెప్తాను మీకు. అంతా చెప్పంటే అంత బాగా చేయొచ్చు, అంత వేరే ఉద్దేశం కాదు, మీరు రకరకాలు తీసుకొచ్చారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా ఒక ఏదైనా చేస్తే సపోర్ట్ చేసి మనం కరెక్ట్గా మన ఆత్మసాక్షి కరెక్ట్గా మనం చేసేది నాకు మేడగా నమ్మితే అది ఎంతవరకు మన రాజశేఖర్ సార్ చెప్పి మన సార్ చెప్పారు 100% వాస్తవం. నేను కూడా అక్కడ ఉంటాను కదా, వచ్చే ఖైదానికి వస్తుంటాను కదా. నిజంగా 100% మేడం గారు కరెక్ట్ తప్పు అని అనుకుంటే ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని రకాలు చెప్పినా దానికే దృష్టిగానే ఉండేవాడు. మళ్ళీ ఈ సభాభావంగా తెలియజేసుకుంటానికి వెరీ మచ్ మేడం. అలాగే ఈ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి వారికి భవిష్యత్తులో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక 3 రోజుల తర్వాత అతను చనిపోవడం, నాకంటే ముందుగా మేడం గారు అక్కడ ఏసీపీ గారు సీఏ గారు మాట్లాడి ఆంధ్ర హాస్పిటల్లో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి మేడం గారు చేశారు. అతను 3 రోజుల తర్వాత చనిపోయిన తర్వాత కూడా మేడం గారు నా మీద ఎటువంటి చిన్న మెమో కూడా ఇవ్వకుండా, అంటే పై అధికారులను సస్పెండ్ చేయకపోవడం అనేది నాకు వేరే ఆఫీసులు చెప్పడం, మేడం గారు నాకు ఎటువంటి చిన్న మెమో కూడా ఇవ్వకుండా ఎంతో సేవ్ చేశారు. అన్ని చోట్ల తనే ఉండి థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నాకు ఈ జిల్లాతోటి ఇప్పుడు సార్ గురువు గారు కూడా వీరికున్న ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో ఈ జిల్లాలో ఆల్మోస్ట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే జిల్లాలో నేను పనిచేసిన ఎస్పీలు ఆల్మోస్ట్ అందరూ మేల్ ఆఫీసర్స్ పనిచేశారు. నేను ఒరిజినల్గా నాకు వెస్ట్ గోదావరి డిఓ అయినప్పటికీ కూడా ఒరిజినల్ నాకు డిఓ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల తర్వాత మీడియాకి పోలీస్ ఆఫీసర్స్కి ఒక బ్యూటిఫుల్ సభ. గతంలో మురళీకృష్ణ గారు మాస్టర్ సూచనరావు గారు సిఏ ఉన్నప్పటి నుంచి ఒక మంచి రిలేషన్ తర్వాత ఆఫీసర్స్ క్రమేపీ రావడం, వాళ్ళ విధులు నిర్వర్తించుకోవడం, మీడియా పరంగా మా పాత్ర పోషించడం జరిగేది. మరి ఇవాళ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన వేరే ప్రశాంత్ గారు, మరి మీకు మరి ఇక్కడ ఉన్న మురళీకృష్ణ గారు గురువు గారు అన్నారు. నాకు కూడా మేడం గారు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని మేడమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ మీడియా పరంగా నేను వాళ్ళతో మీడియా అందరితో రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్న సందర్భాలు ఇక్కడ ఉన్న కొద్దిమంది ఆఫీసర్స్ తెలుసు. బాగా దగ్గర తెలిసిన నా సూచన గారు, మురళీకృష్ణ గారు. మరి ఈరోజు మేడం గారు నిజంగా ఏలూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యత చేపట్టినటువంటి ఏ ఆఫీసర్కైనా కష్టంతో కూడాము. ఈ 24 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ జిల్లా మీద, ఈ గోదావరి జిల్లా మీద దృష్టి పెట్టారు. రాయలసీమ అనగానే చాలా సందర్భాల్లో ఇక్కడ గొడవ దొరుకుతాయి, బాంబులు వేస్తారని రకరకాల ఫ్యాక్షన్ రాజకీయాలు చెప్పారు. కానీ ఈ గోదావరి జిల్లా మీద అన్ని రాజకీయ పార్టీలను దృష్టి పెట్టి ఏదో జరగబోతుంది అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. మరి దాని తోడు ఈ జిల్లాలో 2024 ఏలూరు జిల్లాని మహిళా సాధికారత అనుకున్నాం. యాక్చువల్ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు లేడీ, జాయింట్ కలెక్టర్ గారు లేడీ, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఇంక్లూడింగ్ డిఆర్ఓ గారు కూడా లేడీస్. ఒక జిల్లా టీము మహిళలందరూ ఆఫీసర్స్ ఇక్కడ ఈ జిల్లాలో ఉండడం కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ మంచి టీమ్ వర్క్ కూడా చెప్పి అనుకున్నాం. మరి ఎస్పీగా పనిచేస్తున్న మేడం గారు ఇక్కడ చాలా చక్కగా అందరూ సార్ పోలీస్ ఆఫీసర్ అనుకోండి, మేము మీకు తెలుసు, మీరు మా తెలుసు, మీ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారు తెలుసు, ఎస్పీ గారు ఎలా చేస్తారు మీకు తెలుసు. మీడియా పరంగా అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా సందర్భాలు అర్ధరాత్రి ఫోన్ చేసినా లేదు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఇమీడియట్లీగా స్పందించి వెంటనే రెస్పాండ్ అయ్యి మెసేజ్ పెట్టి
ఇష్యూ జరిగితే ఇష్యూ పలానా జరిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే రెస్పాన్స్. అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉన్న మంచి రిలేషన్. మీడియాతో సత్సంబంధాలు ఏ ఆఫీసులో ఎక్కడ కూడా సక్సెస్ అయిన సందర్భాలు నాకు తెలిసి లేవు. మరి ఈ సిఎల్ కానీ ఎస్ఎల్ కానీ ఎక్కడ డిఎస్పీ ఎవరైనా సరే, నేను ఈ జిల్లాలో 1-2 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఉన్నాను, చాలా మంది ఆఫీసర్లు చూశాను. కాబట్టి మీడియాతో రిలేషన్ ఉన్న ఆఫీసులు ఏ ఆఫీస్ అయినా సక్సెస్ అయ్యారు. అది మేము గర్వంగా పిలుస్తాం. ఆఫీసులు కూడా చాలా గర్వంగా ఈ జిల్లా నుంచి బదిలీ అయిన సందర్భాలు ఆఫీసు చెప్పిన సందర్భాలు. మరి అంతేకాకుండా ఒక లేడీ ఆఫీసర్ ఈ జిల్లాని ఏ విధంగా ఎస్పీగా బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పి మేరీ ప్రశాంత్ గారు జాయిన్ అయిన రోజున చాలా చోట్ల గొసగొసలు ఏర్పడి పోలీసు ఆఫీసర్స్లో గవర్నమెంట్ ఆఫీసర్స్లో అబ్జర్వ్ చేసే మేము కూడా దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఏం జరుగుతుంది. ఒక లేడీ ఆఫీసర్ ఈ జిల్లాని టేకప్ చేయాలంటే లాండ్ ఆర్డర్ సాధ్య పడుతుందంటే ఇవాళ చెప్పుకోవడానికి కూడా మాట్లాడే పరిస్థితుల్లో మేడం చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. చాలా గుడ్ వర్క్ చేశారు. మీడియా పరంగా ప్రత్యేకంగా అభినందిస్తున్న మేడం గారిని. ఇంకో విషయం ఏంటంటే ఏ ఆఫీసులో అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా కూడా కొంతమంది చిరాగ్గా సీరియస్ గా పెడతారు, కొంతమంది నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. మేడం జాయిన్ అయిన రోజు నేను ఉన్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తరచుగా ఎక్కువ రెగ్యులర్ గా కలవం. ఇటువంటి సందర్భం ఇంపార్టెంట్ ఉంటే తప్ప మీడియా బేస్డ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే మేడం కలిసేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి ఆ శ్రీరామ్ అలాగే ఉంది. అదే శ్రీరామ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి మనసారా కోరుకున్నాం మీడియా తరఫున. ఒక పాయింట్ ఏంటంటే సహజంగా మహిళని గౌరవించాలి. మహిళల పట్ల ప్రభుత్వాలు పాలకులు కూడా అనేక చట్టాలు చేస్తారు. మరి మన జిల్లాలో మహిళలు అర్ధరాత్రి పూట బస్సులో బస్సు ఉందా లేదా, బస్ స్టాండ్ లో ఎలా ఉండాలి, అర్ధరాత్రి 1 గంటకి విలేజ్ వైపు వెళ్ళాలంటే కష్టం, బస్సులు 11 దాటితే ఉండగలన్న రోజుల్లో ఎస్పీ మేడం గారు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులు కానీ ఏ బస్సు వెళ్ళిపోయాం బస్ స్టాండ్ లో ఒక లేడీ లేకపోతే ఆడపిల్లలు పెట్టింది ఎవరన్నా అక్కడ బస్ స్టాండ్ లో నైట్ టైం ఆడుతున్నప్పుడు ఇబ్బంది పడే కోసం ఉన్నప్పుడు మిడ్ నైట్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ పెట్టి వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి నిజంగా నాకు తెలిసి ఇక్కడ పనిచేసే ఎస్పీలు చాలా మంది కూడా ఈ సిస్టమ్ ప్రవేశపెట్టలేదు. ఒకే ఒక ఎస్పీ గారు మేడం మీరు మేము అందరం కూడా గర్వంగా చేస్తాం. ఎందుకంటే అసలు ఆలోచన రావడమే చాలా గ్రేట్. అర్ధరాత్రి పూట ఒక ప్రయాణికురాలు బస్సు లేక బస్ స్టాండ్ లో పడుకుంటే అసాంఘిక శక్తులు అరాజక శక్తులు అడావుడి చేస్తే ఏమవుతుందో మహిళ. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నెపం ఏంటంటే అపవాది ఘటన జరిగిన తర్వాత పోలీస్ వెళ్తారు, చూస్తారు, కేసు రాస్తారు, అక్కడ చుట్టుపక్కల విట్నెస్ తీసుకుంటారు. కానీ ఘటన జరగకుండా ఏం చేయాలంటే యోగం. అంటే అలాంటి మంచి ఆలోచనతో మేడం గారు అలాంటి మచ్చుతనంగా చాలా ఉన్నాయి. ఒకటి అదైతే, రెండోది ఎలక్షన్. రెండింటిలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశారు, బాగా చేశారు. ఖచ్చితంగా మీడియా వాళ్ళని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ఏలూరు జిల్లాని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మేడం గారు ఎక్కడ పనిచేసినా అతి త్వరలోనే మళ్ళీ ఒక డిఐజీగా మహిళా డిఐజీ ఏలూరు రేంజ్ గతంలో 4 షిఫ్ట్లు డిఐజీ చేయలేదు, అందరూ మగవాళ్ళే డిఐజీ చేశారు. కాబట్టి ఏలూరు రేంజ్ డిఐజీగా మళ్ళీ మేరీ ప్రశాంత్ మేడం గారు తప్పనిసరిగా మన రేంజ్కి రావాలని కోరుకుంటూ, రావడం వల్ల ఒక జిల్లాకు ఉన్న సర్వీసెస్ ఇప్పుడు 6 జిల్లాలు అయ్యాయి కాబట్టి 3 జిల్లాలు 6 జిల్లాలు అయినాయి కాబట్టి సర్వీసెస్ ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మేడం గారు రావాలని ఆకాంక్షిస్తూ మా తరఫున మీడియా తరఫున అదేవిధంగా మా టీవీ ఛానల్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఛానల్ పెట్టిన 2వ రోజు 3వ రోజు మేడం గారు అప్పటికే కొత్త జిల్లాకు వచ్చి సరే మాకున్న పరిచయం అప్పుడున్న పరిచయంతోనే మేడం గారు ఛానల్ ఇలా ఓపెన్ చేసాం, మీరు ఒకసారి విజిట్ చేయాలంటే 2023 మే 24 మధ్యాహ్నం 2:30 ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి లంచ్కి వెళ్ళే టైంలో మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ యూనిఫామ్ చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆఫీస్కి వచ్చి మామూలు డ్రెస్ చేసింది. ఎందుకంటే ఆ రోజున వచ్చిన ఆఫీసర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇవాళ నక్క చూసేందులో కానీ ఆఫీసర్స్ నాన్న దగ్గర ఉన్న పరిచయం ఆఫీసర్స్ కానీ
ఆ రోజు ప్లస్ చేశారు మేడం. ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా మన ఛానల్ నడుస్తుంది. మీరు కూడా నాకు వాట్సాప్లో చాలా మెసేజ్లు పెట్టారు, అభినందిస్తూ మీకు ఎప్పుడు కూడా మీ అభిమానానికి ఎక్కువ పాత్రలుగా ఉంటాం. అదేవిధంగా మీరు ఇంకా సక్సెస్ఫుల్ కావాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ నిజంగా అది చెప్పనలవి కాదు బాధ. ఆఫీసర్ సావధాన్. గౌరవనీయులు ఐజీ గారికి, డీజీపీ అశోక్ కుమార్ గారు, డిఎస్పీ గారిని గౌరవం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రాజ్యాన్ని ఎంతో చక్కగా మేడం గారి గురించి ఇప్పటివరకు అందరూ చాలా పొందారు. ఆవిడ గురించి ఎంతో చాలా ప్రశాంతంగా చాలా నవ్వుతూ ఉంటారు, అందరికీ తెలుసు. కానీ ఇంకో కోణం కూడా ఉంది. మేడం చాలా లైనెస్ లాగా ఒక మన ఎలక్షన్స్ జరిపించారు. అంటే ఆ దూకుడుతనంతో మగవాళ్ళ కంటే ఎక్కువ స్పీడ్తో జరిపించారు. ఆ మేడం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ డెసిషన్స్. అసలు మళ్ళీ మార్చుకోరు. మేమంతా కన్విన్స్ చేయాలనుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నేను చాలా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా బాగా చేశారు. అలాగే డిపిఓలో కూడా మీకు తెలియదు, మీరు ఎంతసేపు లాండ్ ఆర్డర్లోనే చూస్తారు. మన డిపిఓలో అసలు ఎన్నో లాంగ్ పెండింగ్ కేసెస్ ఉంటాయి. 2018 కేసెస్ కూడా ఇంకా అలాగే ఉన్నాయి. మొన్న ప్రమోషన్స్ వచ్చాయని అవన్నీ బయట పెడుతూ వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. మన స్టాఫ్ అందరూ 2018 కేసు మేడం ఎస్పీగా తిట్టేస్తారు, ఇది పెట్టాలా వద్దా అని అలా తర్జన పడుతూ ఉంటారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పలేదండి, మేడం కోపం ఎంతో ఉండదు అసలు. అది 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. తిడతారు, అది ఆఫీసులు తిట్టకపోతే మనం పని చేయలేదు. కానీ అందరూ ఎలా ఉంటారు, ఇంకా పనిష్మెంట్ ఇచ్చి ఆఫీసర్లు ఉంటారు. మేడం జస్ట్ తిడతారంటే తిట్టించుకోవడమే కదా. మరి అంతగా మీకు ఇబ్బంది అయితే మీరు ఒక్కటి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తిట్టించుకుని వచ్చేయండి, ఏం పర్వాలేదు, ఎవరు వెళ్ళరు కదా, ఫీల్ అయ్యేది ఏం లేదని చెప్పి వాళ్ళని పంపించేదని. అలా 2018 ఉన్న ఎన్నో కేసులు మేము నిన్నట్లో అది ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ చాలామంది వాళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా మేము క్లియర్ చేసాము. అవన్నీ కూడా ఎస్పీ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళకి పనిష్మెంట్లు కూడా చాలా చిన్న ఇస్తారు. అన్నీ కూడా అది కూడా ఇవ్వాలి కాబట్టి అవి కూడా సెన్సార్ అలాంటి చిన్న పనిష్మెంట్లు ఇస్తారు. ఎందుకంటే కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అలాగే వెళ్ళిపోతూ కూడా అందరికీ ఒకే రోజు ఒక 20 పనిష్మెంట్లు చార్జింగ్లు అన్నీ డ్రాప్ చేస్తారు. సో అది మిమ్మల్ని కంట్రోల్ పెట్టడానికే తప్ప అసలు ఆవిడకి ఏది కోపం ఏది పర్మనెంట్గా ఉండదు. అసలు ఏది కూడాను కక్ష అలా లేదా చాలా మంది చూస్తాం, కొంత సాధించడం అలాంటివి ఉంటాయి చాలా మంది. అలాగే అసలు ఏది కూడా ఏ ఎమోషన్ కూడా ఎక్కువ ఉంచుకోరు, వెంటనే నవ్వేస్తారు, మళ్ళీ వెంటనే ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో మంచి ఆఫీసరు ఈ మన మేడం గారు పనిచేసినప్పుడు అందరూ ఎంతో చాలా మంచి ఎక్స్ప్రెషన్ చెప్పారు. ఎందుకంటే ఈ మీటింగ్ కూడా అసలు ఒప్పుకోలేదు, చాలాసేపు బ్రతిమాలాల్సి వచ్చింది. అంత సింపుల్ వద్దు, నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు, సన్మానాలు అంటే ఇష్టం ఉండదు, నేను అక్కడ కూడా నేను తీసుకోలేదు, పేరుల పాటు ఎక్కడా తీసుకోలేదు అని చెప్పి చాలాసేపు బ్రతిమాలాము. కానీ చివరికి మరి ఎందుకు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మా మనసులో మాట చెప్పకపోతే మేమందరం ఒక బాధతో అలా ఉండిపోయేవాళ్ళం. ఈరోజు అందరూ లైట్ అయిపోయారు, ఎక్స్ప్రెషన్స్ అన్ని బయట పెట్టినందుకు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సన్మానాన్ని మీరు తీసుకుంటున్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ముందుగా మరెన్నో మంచి పదవుల్ని చేపట్టి అలాగే ఈ విధంగానే అందరి మనసుల్ని మీరు దోచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వేరే ప్రశాంత్ గారు దాదాపు 1 సంవత్సరం నెల్లూరు జిల్లాలో పనిచేసి బదిలీకి వెళ్తున్నారు. ఈ 1.5 year కూడా
ఏలూరు జిల్లా నేను అబ్జర్వ్ చేసినట్టే 6 జిల్లాల్లో రేంజ్లో ఉన్న 6 జిల్లాల్లో ప్రాబ్లమాటిక్ డిస్ట్రిక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను చూసిన ఈ 1.5 years చూసిన ఎక్కువ ఇష్యూస్ ఇక్కడే వస్తూ ఉంటాయి. అంటే జిల్లాలో ఎస్వరం జిల్లా డివైడ్ అయినప్పుడు కొంత పీస్ఫుల్ ఏరియా అంతా వస్తుంటే యాక్సిడెంట్ చేసి ఇద్దరు ఒక చంపేశారు అమ్మాయిని. దాన్ని మనం 3 నెలల్లో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి కేసు కస్టమర్ సూపర్వైజ్ చేసి మనకి శిక్ష పడ్డట్టు చేశారు. సో చాలా మంచి పేరు వచ్చింది జిల్లాకు ఆ కేసు. డీజీ గారు కూడా బాగా చాలా అప్రిషియేట్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ని. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ నేను అర్థం చేస్తుంటాను. ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే ఆఫీసర్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. మిగతా ఎస్పీలు కానీ ఏలూరు జిల్లా నుంచి కంటిన్యూస్గా న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం కదా. ఏదైనా ప్రెస్ నోట్స్ ఇవ్వడం, పబ్లిసిటీ ఇవ్వడం గురువారం గురించి ఇట్లా ఏలూరు జిల్లాలో చాలా చక్కగా చేశారు. ఎలక్షన్స్ కూడా చూస్తే చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా, ఈ గద్దూరు కాన్స్టిట్యున్సీ కానీ ఈ జంగారెడ్డి పోలవరం అన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్. కూచివీడు చాలా గొడవలు, గద్దూరు ఇక్కడ చాలా గొడవలు ఎక్స్పెక్ట్ చేశాము. దాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని అంటే సజెషన్స్ ఇస్తే ఎవరన్నా ఒక ఆఫీసరు మన సజెషన్ ఇస్తే సీనియర్ లెవెల్లో ఏంటి మాకు తెలియదా చెప్పాలని ఫీల్ అవుతుంటారు. చక్కగా వారు మనం ఏ సజెషన్ ఇచ్చినా, నేను ఏ సజెషన్ ఇచ్చినా కూడా దాన్ని అప్రిషియేట్ చేసి పాజిటివ్గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్లో దాన్ని సక్సెస్ఫుల్గా ఫాలో అయ్యి చూస్తారు. అది వారి దగ్గర ఉన్న నేను అబ్జర్వ్ చేసిన గొప్ప గుణం. సో ఇంకా ఇన్ని పొగడ్తలు ఇన్న తర్వాత గోల్ చేసే అవసరం లేదనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ వర్డ్స్. ఒక యూనిట్ ఆఫీసర్కి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఓన్లీ బికాస్ ఆఫ్ సబార్డినేట్స్. మీరందరూ బాగా పర్ఫార్మ్ చేస్తే ఆ క్రెడిట్ నేను తీసుకుంటాను. మీరందరూ సరిగ్గా చేయకపోతే ఆ క్రెడిట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఐడీస్ అది అప్రిషియేట్ చేసిన అంతా కూడా ఎలక్షన్స్ మొత్తం క్రెడిట్ లేదు. మొత్తం టీంలో కష్టపడింది మీరే. రాత్రి పగలు 24/7 మీరందరూ కష్టపడ్డారు. సో దానివల్ల ఏలూరు ఎస్పీగా నాకు కూడా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ యూ హ్యావ్ ఎగ్జిబిటెడ్. అండ్ అప్పుడప్పుడు చిన్న సిచ్యుయేషన్స్ మన ఎడిషనల్ ఎస్పీ అన్నారు పోలవరం నైట్ వచ్చారు ఎస్పీ గారు ప్రోగ్రామ్ అయ్యారు. సో ఫస్ట్ పోలవరం ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వెరీ హారబుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో వచ్చిన 1 or 2 months అనుకుంటా పోలవరం ప్రోగ్రామ్ సీఎం గారిది. సో అక్కడ వెళ్ళాను. నేను చాలా కోర్స్ అడిగారు. ఇంత కోర్స్ అడిగారని చూస్తే ఆ కోర్స్ ఎక్కడున్నారో కూడా నమ్మట్లేదు. ఆల్మోస్ట్ 1000. బట్ అందులో కోర్స్ ఎక్కడ ఉన్నారో కనపడట్లేదు. సో ఈలో మన ఐటీ సార్ వచ్చారు. కోర్స్ ఎక్కడ కనపడట్లేదు అన్నారు. సార్ ఒక మాట అన్నారు డైరెక్ట్గా, జాగ్రత్త అమ్మ క్లేమో మైండ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఇంకా అసలు నాకు ఇంకేం అర్థం కాలేదు. మనుషులే కనిపించట్లేదు. ఈ చెట్లను ఎక్కడ ఎత్తగాలి, ఏ చెట్టు నుంచి ఏ డిరెక్షన్ అన్నాయిందో ఏ కానీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ నైట్ 12 o'clock ఈసారి కాల్ చేశారు. అమ్మ ప్రశాంతి జాగ్రత్తగా చూసుకున్నావా, రేపు ఉంచాదా ఇది అనేవి నాకు ఇంకా కంగారు అయింది. అంటే పోలవరం ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ పరిస్థితి ఆఫీసర్స్ ఇట్లా చెప్తున్నారు. ఈలోపు పొలిటికల్ ఎస్పీ కాల్ చేసి జాగ్రత్త ఇష్యూస్ జరగకుండా చూసుకోమనేటప్పటికి టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. సో ఆ నైట్ నేను చేసినంత సిన్సియర్ ప్రయత్నం గ్రూప్ వన్ రిజల్ట్ కూడా నేను చేయను. రేపు ఏం జరుగుతున్నంత పీస్ఫుల్ అయిపోతుంది. సో బట్ మై గాడ్స్ గ్రేస్ అంత జాగ్రత్త. సో ఎలక్షన్స్ కూడా అండ్ థ్యాంక్ యూ సార్ ఐడి సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ గైడెన్స్ యూ హావ్ గివెన్. సో ఐడి సార్ చాలా ఓపికగా అప్పుడప్పుడు అనిపించేది ఒక జిల్లాకే నేను ఇంత సఫలంగా అయిపోతున్నాను. సార్ ఆ జిల్లా చూస్తున్నారు. సార్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఎవరో పెట్టిన కంప్లైంట్ నాకు రిప్లై ఎట్లా రాయాలో నాకు తెలియట్లా ఫస్ట్. సో సార్ నాకు ఎట్లా రాయాలో తెలియట్లేదు అంటే సార్ ఇచ్చిన తర్వాత సారే రిప్లై డ్రాప్ చేయిస్తారు. అలా ఏ సీనియర్ ఆఫీసర్ ఉండరు. వాళ్ళకి అంత అవసరం లేదు, అంత కష్టపడరు. ఇలా కింద సబార్డినేట్స్ హెడేక్ అనుకుంటారు తప్ప సార్ ప్రతిదీ కూడా పర్సనల్ కమిట్మెంట్ పెట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి గైడ్ చేసి సార్ 1-2 ఎలక్షన్స్ సార్ రెస్పీ చేసిన ఎక్స్పీరియన్స్ అంతటా మమ్మల్ని బాగా గైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ సార్. అండ్ ఎస్పెషల్లీ ఎవ్రీబడి మా దగ్గర హోమ్ గార్డ్ నుంచి ఎడిషనల్ ఎస్పీ గారు ఎవ్రీబడి సపోర్టెడ్, ఎవ్రీబడి కోఆపరేటెడ్. సో 3 స్ట్రీట్స్ ఉన్న కోపం ఉన్న ఏ వీళ్ళందరూ కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకున్నారు. ఆన్లైన్లో తీసుకున్నారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎస్పెషల్లీ నాతో పర్సనల్గా డిప్యూలో వర్క్ చేసిన మా ఎడిషనల్ ఎస్పీ గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి. ఇలా మన ఎడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారు వితౌట్ హిమ్
దెందులూరు ఎలక్షన్ అంత పీస్ఫుల్గా జరిగేది కాదు. యాక్చువల్లీ అది ఐడి సెల్ సజెషన్, ఆయన పెట్టండి మీరు, సో ఏమంటే నేను పెట్టమన్నానని చెప్పండి అంటే, సో అట్లానే ఇచ్చాను మేడం. యాజ్ పర్ ఐడి సెల్ ఇన్స్ట్రక్షన్స్ యూఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ. తనని పెట్టిన తర్వాత ఈ రోజు కూడా ఏ ఇష్యూ ఉన్నా ఆ తను యూజువల్లీ డిఎస్పీ పెరవేగి ఇన్స్పెక్టర్, పెరవేగి ఎస్ఐ, దెందులూరు ఎస్ఐ అడ్వైస్. యూ హ్యాడ్ టఫ్ టైం, బట్ చాలా బాగా చేశారు. ఇంకొన్ని రోజులు హోప్ఫుల్లీ లాస్ పీస్ఫుల్ అయింది. సో అలాగే చిన్న చిన్న ఇష్యూస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మన ఆర్ఐ గారు ప్రతి దాంట్లో కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఒకే ఒక కార్యం ఉంటుంది. ప్రతి చోట విజయవాడలో ఉన్నంత వ్యవసాయ కార్యాలయం ఉంటారు, వాటర్ మాస్టర్ ఉంటారు, హోంగార్డ్ కార్యాలయం ఉంటారు, ఎంపీఓ ఉంటారు. బట్ మన ఆర్ఐ గారు ప్రతిదీ ఎప్పుడు కూడా ఏమైనా చెప్తే కష్టం అన్న మాటలు అదరాక చెప్పినా కానీ చేయడం వర్క్ జరిగేది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈసీఆర్టీ. సో మొత్తం ప్రజలు మీ ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతా మొత్తుకున్నా కానీ చీఫ్ ఆఫీసర్ రిటర్న్ సిగ్నల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్టిల్ ఆ ప్రజలంతా తీసుకున్నందుకు సుబ్బారావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ కోఆపరేషన్ యూర్ ఎక్స్టెండెడ్. అండ్ ఎస్పెషల్లీ మన ఎస్బీ ఇన్స్పెక్టర్స్ ఆదిప్రసాద్ చాలా కష్టపడ్డారు ఎలక్షన్ టైంకి. ఆదిప్రసాద్ రిప్లైస్ అంతా కంపేర్ చేయడం, మళ్ళీ ప్లాన్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం. సో వితౌట్ యూ ఎలక్షన్స్ తీసుకుని జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మన ఏఆర్ డిఎస్పీ గారు, ఏఆర్ ఎడిషనల్ ఎస్పీ గారు, కౌంటింగ్ సెంటర్ అంతా కూడా ఆ స్ట్రాంగ్ రూమ్స్ అంతా అట్లా లాస్ట్ సీరియస్ మా చేతికి ఇచ్చేస్తారు. మొత్తం వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఆల్ ద డిఎస్పీస్ ఎక్సలెంట్ వర్క్ చేశారు. చాలా తక్కువ కోర్సులు కలిగాం. స్టిల్ నెవర్ కంప్లైంట్. కుదురుతుందేమో, ఛాన్స్ ఉందేమో అడిగేవారు తప్ప ఏమైనా పోవాలని డిఎస్పీ గారు ఎక్కడి నుంచి ఇస్తాను కుదరదంటే మాకు ఇంకేం మాట్లాడలేదు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్ ఎవ్రీ ఎస్ఐ షో, ఎవ్రీ ఇన్స్పెక్టర్, DPO స్టాఫ్, మన లీగల్ అడ్వైజర్ గారు. థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. వితౌట్ యువర్ సపోర్ట్ ఈ జర్నీ నేను ఇంత సక్సెస్ఫుల్గా నా టీంలో సక్సెస్ఫుల్గా ఏదైనా కానీ కంప్లీట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. అండ్ ఐ థ్యాంక్ ద మీడియా, ఎస్పెషల్లీ మా ఇండియా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఈ 15 months చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది మీడియా. ఏదైనా కానీ కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇలా జరుగుతుందని మన క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సెన్సేషన్ గురించి ఎస్పెషల్లీ ఏలూరు జిల్లాలో మీడియా ఏ రోజు వాడతారు. థ్యాంక్ యూ ఫర్ దట్. మిగతా మీడియా కూడా నా థ్యాంక్స్ ప్లీజ్ కన్వే. సో ఐ థ్యాంక్ ఎస్సీ డిఎస్పీ గారు, దిశా డిఎస్పీ ఉంది కృష్ణ గారు, ఎవ్రీ కోసం గారిలో మర్చిపోయినట్లయితే ఎస్పెషల్ మన ఐటీ కోడ్ టీమ్ కానీ ఎవ్రీబడి ఎక్సలెంట్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పిన్నాడపల్లి స్వరూపదేవి గారు ఉత్సవాలతో సత్కరిస్తున్నారు. స్వరూపరాణి గారు ఉత్సవాలతో సత్కరించారు. తర్వాత కూడా పుష్పగుచ్చంతో మేడం గారికి చెప్పడం జరుగుతుంది. మరి చిరుగారుగా మరి మేడం గారు అదేవిధంగా మేడం గారికి మరి ఒక కారు అందజేయడం జరుగుతుంది. కూడా అదేవిధంగా ఆర్ఐ గారు మరి ఎస్సీఎఫ్ సర్చ్ చేసిన నాయక్ సార్ కూడా మేడం గారికి అంతిమ వేడుకలు మరి అదేవిధంగా పవన్ డిఎస్పీ గారు మేడం గారికి ఆత్మీయులు కలుగుతారు. అదేవిధంగా దిశా డిఎస్పీ గారు అయినటువంటి సార్ మేడం గారికి పుష్పగుచ్చంలో ఆత్మీయులు కలుగుతారు. అదేవిధంగా ఎస్సీఎఫ్ సంబంధించినటువంటి నాయక్ డిఎస్పీ కూడా మేడం గారికి పుష్పగుచ్చంలో కలుగుతారు. అదేవిధంగా డిఎస్పీ గారు కూడా మేడం గారికి పుష్పగుచ్చంలో ఏ డిఎస్పీ
ఏఐడిఎస్పీ గారు కూడా చదవడం జరుగుతుంది. మరి ఎంపీని అధినేత న్యూస్ రీడర్ సీనియర్ పాత్రికేయులైనటువంటి మాణిక్యరావు గారు మేడం గారికి దృష్టిలో చూస్తూ మరి వారికి ఆత్మవిరుద్ధంగా చేస్తున్నారు. అదేవిధంగా సీఎం గారి సీఎం సీఏ కొంతమంది కూడా మేడం గారికి దృష్టిలో వారికి అభినందనలు చేస్తున్నారు. అదేవిధంగా యూజుడు సీఎం గారు కూడా మేడం గారికి దృష్టిలో చూసి అభినందనలు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సీఏ గారు మేడం గారికి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ సీఏ గారి డిస్ట్రిక్ట్ డిటెక్టివ్ సీఎస్ సుభాష్ శర్మ మేడం గారికి ఎన్టీఆర్ రూపాయి నారాయణ యాభై కోట్ల మేడం గారికి సూచించి వారికి అభినందనలు తెలియజేశారు. దిశా పోలీస్ స్టేషన్ నగర పోలీస్ స్టేషన్ జిల్లా సీఏ అయినటువంటి విశ్వమై కూడా వారి అభినందనలు తెలుసు. కుక్కూరు సీఏ గారు ఎస్ఐ గారు సీఏ గారు కుక్కూరు చేసి నారాయణలో అక్కడ చేసినటువంటి ఉపాధ్యాయులు గారు వారి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎస్పీసీఏ అయినటువంటి ప్రదేశం కూడా మేడం గారికి వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విభిన్న నాలుగు సంస్థలు చేసి ఎస్పీ చేసి హాస్పిటల్లో అద్భుతంగా అవకాశం కల్పించిన నాలుగు కూడా మేడం గారికి సూచించడం జరిగింది. అదేవిధంగా సబ్ సీఏ గారు కూడా మేడం గారికి సూచించడం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎంటర్ సీఏ గారు సీఏ రాష్ట్ర గారు కూడా మేడం గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా పుస్తకంలో బెంగళూరు రోడ్ సీఏ గారు మేడం గారికి వారికి అభినందనలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఎస్ఐ గారు ఎస్ఐ గారు కూడా మేడం గారికి సూచించి వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు. మరి అందరికీ కూడా ఎంతో ఆత్మీయంగా వారి యొక్క స్కూళ్ళలో అందరికీ ఆత్మీయులలో మరి ఉద్యోగంగా ప్రభుత్వ విద్యలో కూడా అందరికీ కూడా వారి యొక్క అనుభవాన్ని ఆత్మీయులు స్కూల్లో కేవలం సీఏ గారు జరుగుతున్న కూడా సూచించిన మేడం గారికి వారి యొక్క అనుభవాలను సాగుతున్నారు. మరి అదేవిధంగా ఎస్ఐ గారు కూడా అదేవిధంగా సైబర్ ఎస్ఐ ఎదురు గారు వరిగంట రాజా కూడా మేడం గారికి తెలియజేశారు. చంద్రపూడి సీఏ రాజేష్ గారు కూడా మేడం గారికి తెలియజేస్తున్నారు. పెద్దపూడి ఎస్ఐ మేడం అదేవిధంగా అసలు కాంగ్రెస్ జనపడు ఎస్ఐ గారు చేశారు. తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా డిఎస్పీ గారు జగన్లో సిబ్బంది అందరూ కూడా మేడం గారితో ప్రత్యేకంగా జ్ఞాపకంగా చేస్తున్నారు. చంద్రబాబు సీఏ గారు కూడా మరి అదేవిధంగా జిల్లా సీఏ కాంతికుమార్ పెద్దరెడ్డి సర్కిల్ సీఏ కొండరెడ్డి సీనియర్ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా పదకొండ సీఏ గురించి మేడం గారికి తెలియజేస్తున్నారు. ఎస్ఐ రాజారెడ్డి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మాచర్లో చెప్పుకున్నటువంటి అదేవిధంగా సీనియర్ కూడా మేడం గారికి పుష్పించి వారికి అభినందన చేస్తున్నారు. మరి సమర్థకులు ఉద్యోగుల అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి సభ్యులు మరి సోమరసీలు కూడా మేడం గారికి పుష్పించి వారికి అభినందనలు చేస్తున్నారు. పెద్దరెడ్డి సభ్యుల కూడా మేడం గారితో జ్ఞాపకంగా
ఒక ఫోటోని తీసుకోవడం జరిగింది. మేడం గారు ప్రదర్శించి దాంట్లో జరిగింది. మరి అదేవిధంగా యూజువల్ సిఐ బాలకృష్ణ గారు మేడం గారు గురించి వారి యొక్క ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేసుకుంటారు. మరి చార్వాసే గారు మేడం గారు జీవితంలో మర్చిపోయిన మేడం గారు చేసినటువంటి హెల్త్ జిల్లాలో చార్వాసే గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, మరి గణపరం సెక్యూరిటీ ఎస్ఐగా కూడా తెలంగాణ తీసుకొచ్చడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు ఎస్ఐగా కూడా తెలంగాణ తీసుకొచ్చడం జరుగుతుంది. అదేవిధంగా మరి నల్గొండ రెడ్డి గారు కూడా తెలంగాణకి తెలియజేస్తున్నారు. ఎస్ఐగా కూడా తెలంగాణకి వారి యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఎంతో మరి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ నుంచి స్టోర్ సూపరింటెండెంట్ కూడా కార్యక్రమం తీసుకొచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరి తరఫున కూడా మరి ఇంజనీరింగ్ గారు వారి యొక్క పుస్తకాలను సమర్పించి వారి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా మేడం గారికి పుస్తకాలతో సమర్పించి ఆత్మీయ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. కిషోర్ గారు అత్యంత సన్నిహితంగా చేసి సిసిగా ఆరోగ్యమైనటువంటి సిసి యొక్క మరి కృష్ణగారు కూడా వారి యొక్క పుష్పించిన మరి ఏలూరు లాంటి అయినటువంటి ప్రభాకర్ గారు మరి సిఐ గారు ఆరోగ్యాన్ని పుష్పించడంలో ఆత్మీయ భాగంగా పుష్పించారు. మరి కుటుంబ భాష గారు కూడా పుష్పించి మేడగారిని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. వంట వ్యవసాయంగా పనిచేస్తున్నారు. వారు కూడా మేడం గారికి పుష్పించి చట్టాలను తెలియజేస్తున్నారు. మరి మేడం గారి టీసీఎస్గా పనిచేసినటువంటి మరి కాంట్రిబ్యూఎస్ఐ గారు మేడం గారిని పుస్తకాలతో సమర్పిస్తున్నారు. మరి అదేవిధంగా మేడం గారికి ఎందుకంటే నారాయణ హయాంలో జిల్లాలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. పండుగ దినోత్సవం రోజు జిల్లాలో మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్,
799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.